ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షిదేవి చండీ హోమం, టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ, హోమాలు. కార్తీక దీపోత్సవ కాంతుల్లో మెరిసిన శివాలయాలు, హరహర మహాదేవ స్మరణలతో పులకించిన భక్తులు. పలు ఆలయాలలో సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక మాస పూర్ణిమ శుభవేళ భక్తుల విశేష పూజలు. కోరిన కోర్కెలు తీర్చే శ్రీ శ్రీనివాసుడు, తిరుచానూరులోని పురాతన శ్రీనివాస ఆలయం ప్రత్యేక కథనం. తిరుపతిలో విశిష్ట శైవాలయంగా వినితికెక్కిన కపిలతీర్థం కార్తీక మాస విశేష పూజ, హోమ క్రతువులు ఘనంగా జరుగుతున్నాయి. సకల జనుల సంక్షేమం కోసం టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీన ప్రారంభమైన ఈ క్రతువులు డిసెంబర్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఇక శ్రీ కామాక్షిదేవి చండీ హోమ క్రతువులో భాగంగా శనివారం సాయంత్రం కపిలతీర్థంలోని యాగశాలలో అర్చకులు వైదిక పూజలతో హోమ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా అమ్మవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ఈవో జె శ్యామలరావు అందజేశారు. ఈ మేరకు శనివారం ఉదయం తిరుమలలోని గాయత్రి నిలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్లు కలిసి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కొలువైన భగవద్ రామానుజాచార్యులకు వజ్రాలు పొదిగిన బంగారు హారాన్ని శనివారం ఓ భక్తుడు సమర్పించారు. ముందుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నైవేద్య విరామ సమయంలో హైదరాబాదులో 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహ రూపశిల్పి డిఎన్వి ప్రసాద్ స్థపతి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వీరికి పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం 11 లక్షల రూపాయల విలువ చేసే వజ్రాల బంగారు హారాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. స్థపతి డిఎన్వి ప్రసాద్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల పూర్వ విద్యార్థి కావడం విశేషం. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ సమాచార కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో గరుడోత్సవం ఘనంగా జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక పూర్ణిమ శుభవేళ శ్రీనివాసుని దివ్యమంగళమూర్తికి సకల బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ప్రియ గరుడ వాహనంపై ఆశీనులం చేశారు. వీణా వాయిద్యం, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి విశేష అర్చనలు జరిపి నివేదనలు అందజేసి నక్షత్ర, కుంభ, కర్పూర హారతుల సమర్పణతో ఆస్థానం నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం పుణ్యక్షేత్రం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కార్తీక పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరకదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో లక్షదీపోత్సవం, జ్వాలతోరణం ఉత్సవాలను నిర్వహించారు. శివలింగాకారంలో ప్రమిదలను పేర్చి లక్షదీపోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మంగళధ్వనుల నడుమ జ్వాలతోరణం కార్యక్రమాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः పవిత్ర కార్తీక మాసంలో శైవ క్షేత్రాల్లో నిర్వహించే జ్వాలతోరణం వీక్షించిన వారికి నరక ప్రాప్తం ఉండదని శివపురాణం తెలియజేస్తోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దివ్య ప్రాంగణంలో జ్వాలాతోరణ కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. ముందుగా పుష్కరిణి మండపంలో భ్రమరాంబ మల్లికార్జునుల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చిన అర్చకులు విశేష ఆరాధనలతో ఆది దంపతులను సేవించారు. ఈ సందర్భంగా వేద పండితులు కార్తీక మాసంలో జ్వాలాతోరణ ప్రాశస్త్యాన్ని వివరించారు. అనంతరం పుష్కరిణి ప్రాంగణంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం, స్వామి అమ్మవార్లకు మహామంగళ నీరాజన సమర్పణం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు ఆధ్యాత్మిక శోభితంగా జరిగాయి. భక్తులు వెలిగించిన దీపకాంతుల్లో శ్రీశైల మహాక్షేత్రం కోటి కాంతుల శోభతో ప్రకాశించింది. विश्वदस्सोमवृष्णियम् भवावाजस्य सङ्गथे चन्द्रहारतिं दर्शयामि అనంతరం ఆలయ ముఖద్వారం వద్ద జ్వాలాతోరణ కార్యక్రమం మంగళప్రదంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవాలను పల్లకిపై వేంచెపు చేసి ముమ్మారు జ్వాలాతోరణం కింద నుండి భక్తుల సహితంగా దాటించడంతో జ్వాలాతోరణ ఘట్టం మహత్తరంగా ముగిసింది. కార్తీక పూర్ణిమ నాడు నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఉత్సవ కాంతులతో శోభిల్లింది. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, రాహుకాల పూజల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. అమ్మవారి మూలమూర్తికి విశేష అర్చనాది పూజలు నిర్వహించిన అనంతరం మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. అర్చకుల సూచనలతో భక్తులు దంపతి సమేతంగా వ్రతకథలను శ్రవణం చేస్తూ భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో రాహుకాల పూజలు జరుపుకున్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైనాన్స్ 20వ వార్షికోత్సవ సంబరాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, తిరుపతి రోటరీ క్లబ్ సౌజన్యంతో ఈ నెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు సాంస్కృతిక పౌరాణిక పద్య నాటకాలను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తొలి రోజైన శనివారం రాత్రి తిరుపతికి చెందిన వాసుదేవ నాటక కళామండలి ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం పౌరాణిక పద్య నాటకాన్ని ప్రదర్శించారు. కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషధారణలతో ప్రదర్శించిన అభినయం తిరునగిరి వాసులను అలరించింది. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయం పురాతన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. పూర్వం శ్రీ శ్రీనివాస ఆలయం వేదికగా శ్రీ వైష్ణవ ధర్మ వ్యాప్తికి ఎందరో భక్తాగ్రేసరులు విశేషంగా కృషి చేసినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన ఆధీనంలోకి తీసుకుని పునర్నిర్మించింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ శ్రీ శ్రీనివాస స్వామివారిని దర్శించి పునీతులవుతున్నారు. తిరుచానూరు క్షేత్రం ఎన్నో పురాతన ఆలయాలతో విలసిల్లుతూ నిత్యం ఉత్సవ శోభతో దర్శనమిస్తుంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీకృష్ణ స్వామి ఆలయం, శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలు పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకుని శాసన చారిత్రక ఆధారాలతో పరిడివెళుతున్నాయి. ఈ ఆలయాలలో శ్రీనివాస ఆలయం ప్రాచీన క్షేత్రంగా భాసిల్లుతోంది. పూర్వకాలంలో వేదాంత దేశికుల వారు తిరుపతి స్వామి శ్రీ రంగరామానుజ మహాదేశికన్ స్వాములు శ్రీ శ్రీనివాస ఆలయంలోని స్వామివారికి ఆరాధనలు నిర్వహించినట్లు, శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి కృషి చేసినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి ప్రాశస్త్యాన్ని సంతరించుకుని శిథిలావస్థలకు చేరుకున్న ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం 2008లో తమ ఆధీనంలోకి తీసుకుంది. 2014వ సంవత్సరం శాస్త్రోక్తంగా బాలాలయాన్ని నిర్వహించారు. తదనంతరం 4 కోట్ల నిధులతో ఇక్కడ అత్యంత సుందరంగా శ్రీ శ్రీనివాస ఆలయాన్ని టీటీడీ నూతనంగా పునర్నిర్మించింది. 2018వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తేదీన పునః ప్రతిష్ఠించి మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని కల్పించింది. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ఆలయంలో నిత్య కైంకర్యాలు జరుగుతుంటాయి. ఆలయ ప్రవేశద్వారం వద్ద జయ విజయులు దర్శనమిస్తారు. గర్భాలయంలో 4 అడుగుల శ్రీనివాసమూర్తి మనోహర రూపంతో దర్శనమిస్తుంటారు. గర్భాలయానికి ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీ గోదాదేవి అమ్మవారిని, ఉత్తరం వైపున ఆళ్వార్లను ప్రతిష్ఠించారు. భక్తులు ఆలయం వద్దకు చేరుకోగానే 3 అంతస్తులు 5 కలశాలతో నిర్మితమైన గాలిగోపురం స్వాగతం పలుకుతుంటుంది. ఈ గోపురంపై నలువైపులా జయ విజయులు, నరసింహస్వామి, గరుడాళ్వార్లతో పాటు పలు దేవతామూర్తుల శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయంలోని ధ్వజస్తంభంపై శంకుచక్ర నామాలు, గరుడాళ్వార్లు ఆశీస్సులు అందిస్తుంటారు.
ప్రధాన ఆలయం ముందు భాగంలో శ్రీ శ్రీనివాస స్వామి, ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి దర్శనమిస్తుంటారు. ఆలయ పైభాగంలోని శ్రీ మహావిష్ణువు దశావతారాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆలయానికి నలువైపులా ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆ ద్వారాలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడు సుందరంగా కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుడాళ్వార్ సన్నిధి ఉంది. ఇక ధ్వజస్తంభం వద్ద భక్తులు ముగ్గులు వేసి పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతిరోజు 6 గంటలకు సుప్రభాతం, రాత్రి 7:15 ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఆలయాన్ని రోజు ఉదయం 11:45 మూసివేసి తిరిగి 4 గంటలకు తెరుస్తారు. ప్రతి శనివారం గర్భాలయంలోని మూలమూర్తికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అభిషేకం అలంకరణ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిత్యం ప్రసాదాల తయారీకి ప్రత్యేకంగా పోటును నిర్మించారు. ఈ ఆలయంలో పెరటాసి మాసంలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. ప్రతి ఏటా ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలతో స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. తిరుచానూరు క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీ శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి మెండైన ఆశీస్సులు పొందుతున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూర్ణిమ పూజలు వేడుకగా జరిగాయి. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరునికి అర్చకులు ప్రాతకాల అభిషేక ఆరాధనలు జరిపిన అనంతరం బిల్వపత్ర అర్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నంద్యాల పట్టణం సంజయ్ నగర్ రామాలయంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి దీపోత్సవం కనుల పండుగ జరిగింది. రామాలయంలో ఉపాలయంగా ఉన్న కాశీ విశ్వేశ్వరునికి కార్తీక మాస పూజలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం లక్ష దీపాలను వెలిగించి కాశీ విశ్వేశ్వరునికి నివేదించారు. నమో దేవాది
అనంతరం సంప్రదాయ శోభితంగా నిర్వహించిన జ్వాలాతోరణం వెలుగుల్లో ఆలయం ప్రకాశించింది. దీపకాంతుల్లో స్వామివారికి ప్రాకారోత్సవం జరిపి నీరాజనాలు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్ర. పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు మండలం ఆటపాకలోని శ్రీ గంగా సమేత జలరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో జ్వాలాతోరణ పూజలు కనుల పండుగగా జరిగాయి. ముందుగా గంగా సమేత జలరామలింగేశ్వరునికి విశేష అర్చనలు జరిపారు. ఆపై ఆలయ అర్చకులు ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపానికి పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రిల నడుమ దీపోత్సవం నిర్వహించారు. ఆపై భక్తుల శివనామస్మరణల నడుమ ఆది దంపతులకు ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. తర్వాత గాలిగోపురం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం కార్యక్రమంలో భక్తులు తన్మయులై పాల్గొన్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునిపూడిలోని పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ పుణ్యప్రదేశంలో పౌర్ణమి నాడు శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోనూ అమావాస్య నాడు గోధుమ వర్ణంలోనూ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీక పూర్ణిమ నాడు శ్వేతవర్ణంలో అనుగ్రహించిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. గుంటూరు నగరంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం దీపాల కాంతుల్లో ప్రకాశించింది. కార్తీక పూర్ణిమ సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరణలు చేసి సహస్ర నామార్చన జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శివలింగాకారంలో ప్రమిదలను పేర్చి అర్చకులు భక్తుల చేత దీపోత్సవం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ఆవరణలో అర్చకులు కలశస్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. వ్రతకథలను వివరిస్తుండగా అర్చకుల సూచనలతో భక్తులు దంపతి సమేతంగా సత్యదేవుని వ్రతాలను ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనుల పండుగగా నిర్వహించారు. కార్తీక పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా శుభాలు ప్రసాదించే సత్యదేవుని ఆరాధిస్తూ అర్చకుల సూచనలతో వ్రతం జరుపుకుని భక్తులు ప్రసాదాలు స్వీకరించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుసలుతున్న జోగులాంబ అమ్మవారి ఆలయంలో కార్తీక పూర్ణిమ పూజలు కనుల పండుగగా జరిగాయి. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి నివేదించారు. అనంతరం నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో భక్తులు పాల్గొని తరించారు. విశాఖ మహానగరం గాజువాకలో కొలువైన శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో జ్వాలాతోరణం విశేషంగా జరిగింది. విశ్వేశ్వర స్వామివారికి కార్తీక పూర్ణిమ ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదనలు, హారతులు అందజేశారు. ఆపై భక్తుల దైవనామస్మరణల నడుమ జ్వాలాతోరణం నిర్వహించారు. భక్తులు జ్వాలాతోరణానికి ప్రదక్షిణలు చేసి ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. విజయవాడ నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో సాయం సంధ్యవేళలో వేడుకగా నిర్వహించిన దీపోత్సవంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. నెల్లూరు మూలాపేటలోని శంకరమఠంలో శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళీశ్వరుని సన్నిధిలో 145వ చండీ యాగం వైభవంగా నిర్వహించారు. కార్తీక పూర్ణిమను పురస్కరించుకుని ముందుగా శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళీశ్వరునికి విశేష అర్చనలు జరిపారు. ఆపై ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి 145వ చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సకల మంగళప్రదాయిని శ్రీ దుర్గా మహాలక్ష్మి అమ్మవారు అభిషేక ద్రవ్యాల్లో కమనీయంగా కటాక్షించారు.
శ్రీకాకుళంలోని రామలక్ష్మణ జంక్షన్ సమీపంలో నెలవైన శ్రీ దుర్గా మహాలక్ష్మి అమ్మవారికి కార్తీక పూర్ణిమ శుభవేళ అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధం, చందనం, విభూది, కొబ్బరి నీరు తదితర పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆపై అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూలమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ నారాయణమ్మ పేరంటాళ్ల ఆలయంలో ప్రాకారోత్సవం కనుల పండుగగా జరిగింది. విశేషమైన కార్తీక పూర్ణిమ నాడు అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అర్చనాది పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తిని చూడ చక్కగా అలంకరించి ముచ్చటైన పల్లకీపై కొలువు తెచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారిని పల్లకీ సేవలో దర్శించుకున్న అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. నంద్యాల పట్టణంలో నవనందుల ఊరేగింపు ఉత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. విశిష్టమైన కార్తీక పూర్ణిమ పర్వదినాన నంద్యాలలోని ప్రథమ నంది ఆలయం నుండి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న నాగనంది, సోమనంది ఆలయాల మీదుగా మహానంది గ్రామానికి ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. భక్తులు చెక్క భజనలు, కోలాటాలతో నవనంది ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని ఆనంద పరవశులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.